బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంటే అంతకుముందు వాళ్ళ ఆలోచనలో మన సీఏఏ, ఎన్ఆర్‌సీ ఈ చట్టాలు తీసుకొద్దామని ఆలోచన చేసినప్పుడు బిగినింగ్‌లో బనగానపల్లికి చెందిన ఒక ముస్లిము ఆయన అమిత్ షావి, మోడీవి తలలు తీసుకొచ్చి నాకు సమర్పించండని ముస్లింలను ఉద్దేశించి ఆయన అనటం జరిగింది. అలానే ఢిల్లీలో ఒక ముస్లిము భారతదేశాన్ని 2గా విభజించి మాకు మా ముస్లిమ్స్‌కి ఒకటి సెపరేట్‌గా దేశం ఇచ్చేయాలి అని ఆయన డిమాండ్ చేయటం, దాన్ని సమర్థిస్తూ ఒక 200 మంది కూడా మాట్లాడటం జరిగింది. అలానే ఒక కన్వర్టెడ్ క్రిస్టియను అంటే భారతదేశంలో ఎక్కువ ఉన్నది వాళ్ళే ఉంటారు. అతను భారత మాతకి ఎంతమంది మొగుళ్ళు అని బహిరంగంగానే ఆయన క్వెషన్ చేయటం జరిగింది. అలానే క్రిస్టియన్స్‌కి కూడా సెపరేట్‌గా భారతదేశాన్ని చీల్చి వాళ్ళకి కూడా ఒక దేశం ఇవ్వాలని వాళ్ళు అడగటం జరిగింది. ఈ దేశంలో మన హైదరాబాద్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన 15 నిమిషాలు పోలీసులు ఏం పట్టించుకోకుండా ఉంటే హిందువుల్ని ఊచకోత కోస్తాము అని పబ్లిక్‌గానే ఆయన అనటం జరిగింది. తర్వాత అది కోర్టులో కేసు కూడా కొట్టేయటం కూడా మనం చూసాం.